చేతబడి ఎన్ని రకాలు? చేతబడి ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకుందాం. చేతబడి చేయడం, చేయించడం చాలా పెద్ద పాపం. మొదటిది సెహ్రే తఫ్రీక్, అంటే విడదీసే చేతబడి. అంటే భార్యాభర్తలను విడదీయడం, తల్లి నుండి కొడుకును విడదీయడం, తండ్రి నుండి కొడుకును లేదా కుమార్తెలను విడదీయడం. రెండో రకం సెహ్రల్ మొహబ్బా, అంటే ఒక వ్యక్తి తన్నే ఎక్కువగా ప్రేమించాలని చేతబడి చేస్తుంటారు. దీన్నే సెహ్రల్ మహబ్బా అంటారు. అంటే కొంతమంది భార్యలు నా భర్త నన్నే ఎక్కువ ప్రేమించాలి, తన తల్లి కన్నా నన్నే ఎక్కువ ప్రేమించాలని ఇలాంటి చేతబడులు చేయిస్తుంటారు. మూడోది సెహ్రత్ తకీల్, లేనిది ఉన్నట్లుగా కనిపించడం, ఉన్నది లేనట్లుగా కనిపించడం. ఈ రకమైన చేతబడిని సెహ్రల్ తకీల్ అంటారు. నాలుగోది సెహ్రల్ జునూన్, అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా పిచ్చివాడిగా మారిపోవడం, పిచ్చి పట్టడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం. దీన్ని సెహ్రల్ జునూన్ అంటారు. ఐదోది సెహ్రల్ కుమూల్, అంటే దీంట్లో ఎక్కువగా బద్ధకంగా ఉంటారు, అంటే లేజినెస్ ఎక్కువ ఉంటుంది. ఆరోది సెహ్రల్ హవాతిఫ్, అంటే వీరికి విపరీతమైన బ్యాడ్ డ్రీమ్స్, అంటే భయంకరమైన చెడు కళలు వస్తుంటాయి. ఇలాంటి వారు విచిత్రంగా అరుస్తుంటారు, విచిత్రంగా మాట్లాడుతుంటారు. వీరి బిహేవియర్ అంతా చాలా విచిత్రంగా ఉంటుంది. ఏడోది సెహ్రల్ మరజ్, ఇది వ్యాధులకు సంబంధించింది. ఒక మనిషి బాగున్న వ్యక్తి సడన్గా అనారోగ్యం గురవుతాడు, పక్షవాతం రావడం, లేక ఒక శరీరంలోని ఒక భాగంలో విపరీతమైన నొప్పి, ఒక్కోసారి శరీరం మొత్తం నొప్పి పుడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేస్తే అన్ని నార్మల్గా ఉంటాయి,